గ్రామ ప్రజలందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రశస్త నామములో మీకందరికీ శుభములు కలుగును గాక. నా తండ్రి సియోనులో నుండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. నా దేవుని కృప మీ కుటుంబాలకు మీ జీవితాలకు తోడయుండును గాక. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక మాటను మనం చదువుకుందాం ప్రియులారా. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 20వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, గమనించగలరు. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నొంది తిరుగుడి. ఆమేన్. హల్లెలూయా. యేసు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు రావడం జరిగినది? యేసు క్రీస్తును దేవునిగా ఎందుకు అంగీకరించాలి? యేసు క్రీస్తును రక్షకునిగా ఎందుకు స్వీకరించాలి అని అంటే, యేసు క్రీస్తు లాగానే, యేసు నామము లాగానే ఆకాశము క్రింద ఈ భూమి మీద అనేకమైన నామములు ఇవ్వబడి ఉన్నాయి. అయితే యేసు నామములో ఉన్నటువంటి విశేషము ఏమిటనంటే, అదే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తా ఉంటుంది. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 12వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనుష్యులలో అనేకమైన నామములు ఉన్నాయి. ఆ మనుష్యుల నామములు అనేక మార్గములుగా ఉన్నాయి. అయితే ఆకాశము క్రింద భూమి మీద ఇవ్వబడినటువంటి ఒక ప్రత్యేకమైన విశేషమైన నామం, అది యేసు నామం. ఆమేన్. హల్లెలూయా. ఈ యేసు నామములో ఉన్నటువంటి విశేషము ఏమిటినంటే, ఈ అపోస్తుల కార్య గ్రంథంలో 3వ అధ్యాయములో 20వ వాక్యము సెలవిస్తా ఉంటున్నది. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును. ఈ క్రీస్తు యేసు అనే నామములో ఉన్న విశేషము ఏమిటినంటే, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము. ఆమేన్. యేసు అనే నామము 2000 సంవత్సరముల క్రితము నుండి ఈ భూమి మీద ప్రకటింపబడటం జరుగుతూ ఉంటున్నది. ఎందుకు 2000 సంవత్సరాలకి ముందు ఎందుకు ఈ నామం ఇవ్వబడలేదు అని అంటే, దానికి వాక్యమే సెలవిస్తా ఉంటుంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వాక్యములో, కాలము సంపూర్ణమైన తరువాత క్రీస్తు యేసు లోకములోనికి రావడం జరిగినది. ఆమేన్. కనుక ప్రభు అయిన యేసయ్యే ఆయన రాకను గురించి తెలియపరుస్తూ, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడి, సువార్తను నమ్మి బాప్తిస్మము పొందుడి. ఆమేన్. సువార్తను నమ్మండి. రక్షణ పొందడానికి యేసు అనే నామం ఇవ్వబడింది. రక్షణ ఎవరికేనంటే, రక్షణ అందరికీ కావాలి. ఎలాగయ్యా రక్షణ అనంటే, మనలో అంతరంగ పురుషుడు అనే వ్యక్తి ఉంటాడు, ఆత్మ. ఆ ఆత్మని చనిపోయినప్పుడు కొందరు వ్యక్తులు అంటారు, అరే ఉండేది ఒట్టి శరీరమే రా బాబు, జీవుడు ఎప్పుడో వెళ్ళిపోయాడు రా బాబు, ఉండేది ఉట్టి శరీరమే, ఉట్టేది శరీరమే, కట్టే ఉండేది, జీవుడు ఎప్పుడో వెళ్ళిపోయాడు అంటారు కదా. ఆ జీవమే అంతరంగ పురుషుడు అనబడిన ఆత్మ అంటది బైబిల్. ఆ ఆత్మకు రక్షణ కావాలి ప్రియులారా. ఆ రక్షణను ఇవ్వడానికి రక్షకునిగా 2023 సంవత్సరముల క్రితము ప్రభు అయిన యేసు క్రీస్తు అనే నామము ద్వారా దేవుడు ఈ లోకానికి రావడం జరిగినది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఆ నామముల ద్వారా మనము పొందవలసిన ప్రయోజనం ఏమిటంటే, ఆ నామమును విశ్వసిస్తే, ఆ నామమును నమ్ముట ద్వారా, ఆ నామము యొద్దకు మనం వెళ్ళుట ద్వారా మన పాపములు తుడిచివేయబడతాయట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రపంచములో ఉన్న ప్రతి దేశములో సుమారు 200కు పైగా ఉన్నటువంటి ప్రపంచ దేశాలలో ఎక్కువ శాతం యేసును ఎందుకు ఆరాధిస్తున్నారయ్యానంటే, కులం అనేది కాకుండా, మతం అనేది కాకుండా, ప్రాంతం, వర్గము, జాతి ఇలాంటి భేదాలు, తారతమ్యాలు ఏమీ లేకుండా యేసు నామము యొద్దకు ప్రజలందరూ ఎందుకు వెళుతున్నారు అనంటే, అక్కడ రక్షణ దొరుకుతున్నది, అక్కడ పాపముల నుండి ప్రజలు విడిపించబడుతున్నారు, అక్కడ పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగుతున్నది, అక్కడ పాపమునకు క్షమాపణ దొరుకుతున్నది. ఆమేన్, హల్లెలూయా. యేసు క్రీస్తు నామం ఈ లోక ప్రజలకు ఇవ్వబడింది ఎందుకునంటే, ప్రతి పాపమును తుడిచివేయడానికి ఆ నామము ఉన్నది. ఆమేన్. అందుకు యేసు నామమును దేవునిగా మనం అంగీకరించవలసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఎలా మన పాపములకు క్షమాపణ దొరుకుతుంది, ఎలా పాపములకు విమోచన దొరుకుతుంది అని అంటే, మారు మనస్సు పొందుట ద్వారా, మనస్సును మార్చుకొనటం ద్వారా. ఒకప్పుడు లోకం మీద మనస్సు ఉన్నది, దురాశల మీద మనస్సు ఉన్నది, పాపం మీద మనస్సు ఉన్నది, వ్యభిచారం మీద, అక్రమం మీద, దొంగతనాల మీద, వ్యామోహపు చూపుల మీద, భయంకరమైన పాపపు క్రియల మీద మనస్సు ఉన్నది. శరీరాన్ని సుఖపెట్టుకోవాలని, శరీర సౌఖ్యాల కొరకు, భౌతికమైన వాటి కొరకు, సామాజికమైన వాటి కొరకు ఈ భూమి మీద బ్రతుకు కాలం ఏదో ఒక విధంగా బ్రతికేయాలి, ఏదో ఒక విధంగా బ్రతకాలి అనేటువంటి చిన్న ఆశతో చెయ్యరాని పాపములకు మనుషుడు దాసుడుగా మారిపోతా ఉంటున్నాడు. ఆ పాపపు దాసత్వములో నుండి విడిపించబడడానికి మనకు యేసు క్రీస్తు అనే ప్రశస్తమైన నామము అవసరమై ఉన్నది. ఆమేన్. ఆయన నియమింపబడ్డాడు ఎందుకునంటే, పాపములను క్షమించుట కొరకు ఆయన నియమింపబడిన వాడు. ఆయన మాత్రమే పాపమును తుడిచివేయగలడు. ఆమేన్. ఆయన ద్వారా మాత్రమే పాపమునకు క్షమాపణ కలదు. ఆమేన్. అదే బైబిల్ గ్రంథం వాక్యంలో వ్రాయబడి ఉంది, పాపము వలన వచ్చు జీతము మరణం. పాపం ఏం చేస్తుందంటే శిక్షను వేస్తుంది. ప్రభుత్వాలు కూడా దొంగతనం చేస్తే ఒక కేసు ఉంటది, నరహత్య చేస్తే ఒక కేసు ఉంటది, ఇంకొక రకమైనటువంటి పాపం తప్పుదం చేస్తే కేసు పెట్టి జైలుకు తీసుకువెళ్ళి శిక్ష వేస్తారు. అలాగనే ప్రియులారా, దేవునికంటూ కూడా ఒక చట్టం ఉన్నది. ఆ చట్టములో ఒక పాపానికి ఒక శిక్ష, ఒక పాపానికి ఒక శిక్ష. ఇది చట్టం. ఈ చట్టం